హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, సీతాదేవి వనవాసానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ అవైలబుల్గా లేకపోతే అక్కడ కొండరాయి అరగదీసి పెట్టుకునేవారని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రాళ్ళని చూపిస్తున్నాను అనమాట. ఇది పసుపు, ఇంకొకటి కుంకుమ అనమాట. ఈ రెండు అరగదీస్తే పసుపు కుంకుమ అవుతాయా లేదా అనేది చూద్దాము. ఈ రాళ్ళని పౌడర్ చేసి మనం రోజు పూజ చేసుకునే కుంకుమ పసుపు ఉంటాయి కదండి, అందులో కలిపి భగవంతుడికి రోజు బొట్లు పెట్టడం వల్ల, అదే కుంకుమని మనం రోజు బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదటండి. మనం రోజు బొట్టు పెట్టుకునే దాంట్లో కూడా ఇది కలుపుకోవచ్చట. ఈసారి ఎవరైనా భద్రాచలం కనుక వెళ్తే ఈ రాళ్ళు తప్పనిసరిగా తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఉండటం వల్ల కూడా ఈ రాళ్ళు చాలా మంచిదన్నమాట. కానీ ఇందులో విచిత్రం ఏంటంటే అండి, ఒక కొండరాయి పసుపు కుంకుమగా మారుతుందా, కానీ ఇక్కడ మన కళ్ళెదురుగానే చూసారా పౌడర్ చేస్తున్నాను, కానీ అచ్చం కుంకుమలాగానే ఉంది కదండి. ఈ పౌడర్ని సీతాదేవి కుంకుమగా వాడుకునేవారట. సో దీన్ని జల్లెడ పట్టి ఒక బౌల్లో వేసుకుందాము. చూసారు కదండి, అచ్చం కుంకుమలాగానే ఉంది. చేతికి కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. కుంకుమ కంటే కూడా మెత్తగా ఉంది. ఇదే విధంగా పసుపును కూడా నూరుకుందామండి. ఈ కొండరాయి పసుపు అవుతుందని చెప్పాను కదా, ఇప్పుడు ఈ కొండరాయిని మెత్తగా నూరి జల్లెడ పట్టుకుందాము. దీన్ని కూడా బాగా మెత్తగా నూరి జల్లెడ పట్టి వేరే బౌల్లో వేసుకుందాము. అసలు ఈ రాళ్ళు నూరుతుంటేనే చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే కుంకుమ పసుపు రంగులు కలిగిన కొండరాళ్ళు ఉంటాయా అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇవి రెండు మెత్తగా నూరుకొని జల్లెడ పట్టి నేను 2 కుంకుమ బరణలోకి తీసుకున్నానండి. అసలు ఇవి నూరుతుంటేనే చాలా అద్భుతంగాను ఆశ్చర్యంగాను అనిపించింది. సో ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశాను. సో ఇవ్వండి ఆ రోజుల్లో సీతాదేవి వాడుకున్న పసుపు కుంకుమ కొండరాళ్ళు. ఉదయం మీకు చెప్పాను కదా నేను ఇవి చూపిస్తానని చెప్పి, అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.